ఏడేళ్ల క్రితం జయశంకర్ భూపాల్పల్లి కరీంనగర్ జిల్లాలను కలిపే మానేరుపై వంతెన పనులు చేపడుతున్నారని తెలిసి ప్రజలు సంబరపడ్డారు. రాకపోకలకు సులువుగా ఉంటుందని సంతోషించారు. అదంతా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. నిధులు లేక బ్రిడ్జి నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దాంతో రాకపోకలు చుట్టూ తిరిగినా నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ జిల్లాల మధ్య టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి సమీపంలో మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ప్రజా ప్రతినిధులకు అనేక మార్లు వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన సర్కార్ ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా సులువుగా ఉంటుందని భావించి 2016లో 51,60,00,000 మంజూరు చేసింది. ఆ నిధులతో 2016 ఆగస్టు 4న శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 2 ఏళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రజా ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతో ఆర్భాటంగా పనులకు శంకుస్థాపన చేశారు. మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు నిధులు లేక నత్తనడకన సాగుతోంది. 7 ఏళ్లు దాటినా పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. దాంతో స్థానికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. గత మధుసంచారి 10 సంవత్సరాల మొదలు పెట్టిండ్రు. అప్పుడు కాలేదు. గండ వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయినారు. అప్పుడు కాలేదు. ఇటు రాకపోకల దాని గురించి మంత్రిని కానీ, గోరకాని కానీ, అటుపోతే మంచిర్యాల కానీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు వరంగల్ కానీ, హన్మకొండ కానీ పోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కంట తడితో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందులో నుంచి 2-3 కొట్టుకపోయారు. ఈ ప్రభుత్వం అన్న చేస్తుందని మాకు చాలా ఆసక్తికరంగా ఉంది. ఇటువరకు చంద్రబాబు మంత్రి గారు, ఇటువరకు సత్యనారాయణ, మరి వీళ్ళిద్దరాన్ని చర్య తీసుకొని మాకు ఇది చేస్తే మంచిగా బాగుంటుందని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రిడ్జి పనులు పూర్తయ్యుంటే 2 కిలోమీటర్లకే గమ్యం చేరుకునే వాళ్ళమని, పనుల జాప్యంతో 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోగా ఇందులో పశువులు కొట్టుకపోవడం, వ్యవసాయ పనులకు పోవాల్సిన వాళ్లకు ఇబ్బందులు జరగటం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా, ఈ పాలకుల అసమర్థత మూలంగా ఈ ఓడేడు మానేరు వాగుపైన నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి నత్తనడక సాగుతూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా ఈ బ్రిడ్జి పూర్తి అయిపోయి ఇక్కడి ప్రజలకు రవాణా సౌకర్యం కావచ్చు, రాకపోకలు కావచ్చు, ఇంకా ఏదైనా కూడా ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం కావడంతో నీటి మట్టం తగ్గడం వల్ల స్థానికులు వాగులోంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాగులో నీటి మట్టం పెరిగితే ఓడేడు వాసులు గర్మిల్లపల్లికి రావాలన్నా, గర్మిల్లపల్లి వాసులు ఓడేడుకు పోవాలన్నా కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట మీదుగా టేకుమట్లకు దాదాపు 60 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 కిలోమీటర్ల కోసం 2 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇటు నుండి అటు వెళ్ళాలంటే వాళ్ళు ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నాయి వాగులో కాబట్టి ఆ ఇసుకలో వెళ్ళడం జరుగుతుంది. గతంలో అది మట్టి రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ మట్టి రోడ్డు కూడా గత వర్షాలకు కొట్టుకపోవడం జరిగింది. ఈ ఎండాకాలం ఇసుకలో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇసుక కూడా కాలుతుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళే ప్రయాణికులు కానివ్వండి, లేదు అటు నుండి ఇటు నుండి అటు కూలీ చేసుకునే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అధికారులు, ప్రజా ప్రతినిధులు అర్ధాంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి 2 జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.